హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫారం కోడి కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అండ్ ఇదైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసుకునే విధానం బట్టి ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈ కర్రీ అయితే నాటుకోడి టేస్ట్ అనేది వస్తుందండి. అండ్ ఈ కర్రీని మనం అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండ్ ఈ కర్రీ అయితే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి కాంబినేషన్ అండి ఈ కర్రీ అయితే. అండ్ దీనికోసం మనకు కావాల్సినవి ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 ప్యాకెట్లు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా తీసుకోండి. అండ్ జీలకర్రను కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడైతే చికెన్ అనేది పసుపు వేసి బాగా కడిగేసి దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టండి. అండ్ ఇప్పుడు ఈ గుడ్లు అనేవి దీంట్లో నుంచి తీసి సపరేట్ చేయండి. అండ్ ఇదైతే డైరెక్ట్గా కర్రీలో అనేది వేయకూడదు. సో ఈ పీసెస్ అనేవి శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఉంచుకోండి. సో అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు అనేవి ప్యాన్లోకి వేసుకోండి. సో ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇలా కలుపుతూ ఆనియన్స్ అనేవి ఫ్రై చేయాలి. సో ఇప్పుడు ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అవుతుండగా మనం ఈ విధంగా ఫ్రై చేయాలి. సో ఇప్పుడైతే దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇదంతటిని కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. సో ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అవ్వాలండి కర్రీ అనేది. సో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఇదంతా బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయింది. ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో చికెన్ దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కలపండి. సో ఈ విధంగా పచ్చి చికెన్ అనేది దీంట్లోకి ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేయాలి. సో మొత్తం అంతా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మనం ఆ వాటర్ని అలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోని ఆ వాటర్తో పాటు దీన్ని కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు సాల్ట్ని కూడా 2 స్పూన్స్ సాల్ట్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇది ఈ విధంగా మొత్తం అంతటిని ఫ్రై చేయాలి. ఇప్పుడైతే వాటర్ అనేది చికెన్లో నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 ప్యాకెట్లు కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్ మీద. సో మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. అండ్ ఈ చికెన్ ఇప్పుడైతే మనం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా ఇప్పుడే రిలీజ్ అవుతుంది. సో మాడకుండా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకోండి. సో ఈ విధంగా టాస్ చేసుకుంటూ పైకి కిందకి మిక్స్ చేయాలి. ఇప్పుడైతే దాన్ని తీసి పక్కన పెట్టుకొని కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కుక్కర్లోకి యాడ్ చేసుకొని సో ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ అంతటిని కొంచెం కొంచెంగా దీంట్లోకి యాడ్ చేసుకోండి. సో ఈ కుక్కర్లోకి మన చికెన్ అంతటిని దీంట్లోకి వేసుకోండి. సో ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చికెన్ అంతటిని. సో ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. సో కారం మీ టేస్ట్కి తగ్గ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కారం వేసిన తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. అండ్ ఇలా బాగా మిక్స్ చేయండి. సో అలాగే ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. సో పసుపు అనేది లైట్గానే వేసుకోవాలి, ఎందుకంటే పసుపు కొంచెం చేదు వస్తుంది. సో దీంట్లోకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. సో మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ మీద ఇప్పుడు గుడ్లను కూడా యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద దీంట్లో అలాగే కొంచెం చికెన్ మసాలాని కూడా వేసుకోండి. చికెన్ మసాలా వేసిన తర్వాత దీని మీద కుక్కర్ మీద మూత పెట్టి ఒక 15 to 20 విజిల్స్ అయితే రానివ్వాలి. అండ్ ఈ కోడ్ అయితే కొంచెం గట్టిగా ఉండడం వల్ల చాలా ఎక్కువ విజిల్స్ రావాలి. అండ్ తర్వాత దీని విజిల్ తీసి చూస్తే మనకి ఈ విధంగా కర్రీ అనేది మంచిగా రెడీ అయింది. సో మన కర్రీ అయితే ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిందండి, పీస్ కూడా సాఫ్ట్గా. సో ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి ఈ కర్రీ అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా కర్రీ అంతటిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో అంతేనండి, మన టేస్టీ అయిన ఈ గుడ్ల కోడి అలాగే ఫారెన్ కోడి కర్రీ అనేది చాలా టేస్టీగా అనేది తయారైంది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ విధంగా బాక్స్లో తీసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.